హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. ఈరోజు మనం బాయిల్డ్ ఎగ్ అండ్ 2 ఎగ్స్తో మనం ఆమ్లెట్ అయితే చేస్తున్నాము. కావాలంటే 2 ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కరికి అనుకోండి, ఒక ఎగ్ బాయిల్ చేసి మిగతాది మనం ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఎగ్ అయితే బాయిల్ అయిందండి. పొట్టు తీసేసి ఒక చిన్న గిన్నెలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఇలా ఎగ్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం ఇంకొక ఎగ్ని కూడా కట్ చేసి దానిపై నుంచి వేసుకోవాలి. 2 ఎగ్స్ అనుకోండి, మనం ఇట్లా ఇంకో 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక ఎగ్ని దానిపై నుంచి వేసాను. మనకి డిఫరెంట్గా ఆమ్లెట్ అనేది చాలా మంచిగా వస్తుందండి. ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకున్నాము. అలాగే పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మనం కారం తగినంత, సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి బాయిల్ చేయాలండి. మనం ఇలా ఎగ్ డైరెక్ట్ కాకుండా ఒక గిన్నెలో బ్రేక్ చేసి వేసుకున్నా మనకి ఫ్లఫీ టైప్లో వస్తుందండి. అది కొంచెం ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసేసాము. ఆనియన్స్ అవన్నీ దాంతోపాటు ఉడికితే చాలా బాగుంటుందండి. ఇంకా కొంచెం సాల్ట్ పైనుంచి వేసి ఇంకా కొంచెం కొత్తిమీర అయితే చల్లాను. బాగా ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికిచ్చేద్దాం. 2 వైపులా మనకి ఉడికితే ఇలా ఈ విధంగా మనకి బాయిల్డ్ ఆమ్లెట్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్తీ రెసిపీ, ఈజీగా చేసుకునే ప్రాసెస్లో అయితే చూపించాను ఫ్రెండ్స్. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా అండి? మనకి ఈ ఆమ్లెట్ ఉంటే కర్రీ కూడా అవసరం లేదండి. కారం అన్నంతో అయినా ఈజీగా తినేయచ్చు. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నాకైతే ఈ విధంగా ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా ఇష్టం అండి. కర్రీ లేకుండా ఈ విధంగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, కట్ చేసి చూపిస్తున్నాము. ఎగ్ మరియు ఆమ్లెట్ చాలా బాగా వచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.